Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ సత్తా తేల్చే సమయం వచ్చేసింది. వైసీపీకి ఉత్తరాంధ్రలో ఒక బంగారు అవకాశంగా 2019 ఎన్నికలు నిలిచాయి. మొత్తం సీట్లలో 80% పైగా ఆనాడు వైసీపీ గెలుచుకుంది. అయితే 5 ఏళ్ల కాలం గడిచేసరికి వైసీపీకి దక్కిన 28 అసెంబ్లీ సీట్లు 2గా, 4 ఎంపీ సీట్లు కాస్త 1గా మారిపోయాయి. మహామహులు అనుకునే వారంతా ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. తొలి ఏడాది వైసీపీలో నిస్తేజం కనిపించినా గడిచిన కొంతకాలంగా యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ రీఛార్జ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఆందోళనలు సైతం సక్సెస్ అవుతున్నాయి. జనంలోకి నాయకులు వస్తున్నారు. ఈ క్రమంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పార్టీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దానిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జీలు ఏ విధంగా విజయవంతం చేస్తారన్నది పార్టీ లోపల బయట అంతా తర్కించుకుంటున్నారు. ఈ ఆందోళనలే వైసీపీకి వివిధ నియోజకవర్గాలలో నాయకత్వం సత్తా ఏంటో తేల్చనుంది అని అంటున్నారు. వైసీపీ ఇన్ఛార్జీలు జనాలను ఆకట్టుకుని భారీగా ఈ నిరసనలను కనుక విజయవంతం చేస్తే వైసీపీ చొచ్చుకుని పోయినట్లే. 2 ఏళ్ల కూటమి పాలన ఏపీలో పూర్తవుతోంది కాబట్టి సహజంగా అధికార పక్షం మీద యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. దానిని 100% వైసీపీ వైపు మళ్లించాల్సిన బాధ్యత వైసీపీ స్థానిక నాయకత్వం మీద ఉంది. వైసీపీ అధినాయకత్వం సైతం పూర్తిగా వీటిని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ ఎవరు ఏ విధంగా పోరాట పటిమ చూపిస్తున్నారు అన్నది కూడా రానున్న రోజులలో క్రైటీరియాగా మారుతుందని అంటున్నారు. ఏపీలో కీలకమైన రీజియన్గా ఉన్న ఉత్తరాంధ్రలో ప్రతి చోట వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లు ఆవిష్కరించడంతో పాటు జనాలకు అవగాహన కల్పించే విషయంలో అయితే పార్టీ ముందుంది. అది వారం రోజుల పాటు జరిగే నిరసనలో క్షేత్రస్థాయిలో ఏ మేరకు కనిపిస్తుందన్నదే విజయానికి కొలమానం కానుంది. చూడాలి మరి వైసీపీ సత్తాను తేల్చే ఈ నిరసనల వ్యవహారం.